రెండు ఉండాలి, ఒకటి భక్తి ఉండాలి, లేకుంటే భయం ఉండాలి. భక్తి అంటే ఈ విషయం పట్ల మంచి అవగాహన ఉంచుకొని మన బాధ్యత అని చేసుకునే వాళ్ళు. ఆ తర్వాత ఆ విధంగా ఆలోచించని వాళ్ళకి ఏమవుతుందంటే ఇక ఫైన్లు మొదలవుతాయి. కొన్ని రోజుల తర్వాత ఫైన్లు వేయడం మొదలు పెడతారు. ప్లాస్టిక్ సంచులు తీసుకుంటే ఫైన్లు వేస్తారు. కాబట్టి దాని నుంచి మనం ఫైన్లు మనకు పడకుండా ఉండడానికి ఇప్పటి నుంచి అలవాటు చేయాలన్నది ఒక సంకల్పం. కాబట్టి ప్రజలు ముందుకు రావాలి అని ప్రజల ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం చెబుతున్నది ఇది విషయం. పర్యటనకి ఇక్కడ వస్తున్నారు. రేపు విశాఖలో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ముఖ్యంగా వస్తున్నది ఇక్కడ జోనల్ ఆఫీస్ బిల్డింగ్ యొక్క ఇనాగరేషన్ అంటే శంకుస్థాపన, రైల్వే జోనల్ ఆఫీస్. ఈ తర్వాత వచ్చేసి ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ అన్న ఒక దీనికి శంకుస్థాపన చేయడానికి ప్రధానంగా వస్తున్నట్టు వారు చెబుతున్నారు. కానీ ముఖ్యంగా విశాఖ వాసులు మేమంతా కోరుకుంటున్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్న ఒక అనౌన్స్మెంట్ ఆయన చేస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అనేక సంవత్సరం పైనే 2-3 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం స్టీల్ ప్లాంట్ గురించి. కానీ స్టీల్ ప్లాంట్ గురించి స్టీల్ మినిస్టర్ వచ్చి వెళ్ళారు, ఆ తర్వాత అనేక మంది వచ్చి వెళ్ళారు. కానీ తర్వాత మంత్రి మన స్టేట్ మినిస్టర్ కూడా మన అమ్మగారు కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వారి. వీరందరి నుంచి మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అన్నది మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చేస్తామని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వారు కనుక ఇక్కడ అనౌన్స్మెంట్ చేయగలిగితే చాలా చక్కగా ఉంటుందని, ముఖ్యంగా స్టీల్ ఫ్యాక్టరీలో మన విశాఖ స్టీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వీరంతా కూడా కోరుకుంటున్నాం. తర్వాత దాన్ని సెయిల్లో కలపమని ముఖ్యంగా డిమాండ్. సెయిల్లో దాన్ని కలిపేస్తే ఈ విషయాలన్నీ కూడా తొలగిపోతాయి. లేకుంటే సొంత గన్నులు కేటాయించండి అన్నది కూడా. ఎందుకంటే పక్కన అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ వాళ్ళు కొత్త స్టీల్ ప్లాంట్ పెడతారంటాడు, అది మంచిది, దాన్నేమి మేము వ్యతిరేకించట్లేదు. కానీ మనకున్న స్టీల్ ప్లాంట్ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా రైల్వే జోన్ ఏదైతే ఉందో అది కూడా దాని వ్యూహ రచన ఏ విధంగా జరిగిందో దాన్ని కూడా మార్చాల్సిన అవసరం. ఎందుకంటే ఎక్కడ జోనల్ ఆఫీస్ ఉంటుందో అక్కడ డిఆర్ఎం ఆఫీస్ కూడా ఉంటుంది. కానీ విశాఖపట్నం రైల్వే జోన్ సందర్భంగా జనరల్ మేనేజర్ జిఎం ఆఫీస్ ఇక్కడ పెట్టారు, కానీ డిఆర్ఎం ఆఫీసు విజయవాడకు పెట్టారు. కాబట్టి ఇది కాకుండా ప్రధానమంత్రి గారు ఇక్కడ జిఎం ఆఫీస్తో పాటు డిఆర్ఎం ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుందన్న ఆయన కూడా ఒక ప్రకటన చేస్తారని మనం అంతా. ప్లాస్టిక్ అన్నది చాలా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని ప్లాస్టిక్ను దీన్ని ఆపాలి అన్న ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ ప్రజల్లో ప్లాస్టిక్ అన్నది ఎంత వాడకం జరుగుతుందంటే దాన్ని విడిచిపెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అది మన జీవితానికి, తర్వాత మన భవిష్యత్తుకు ఇది చాలా ఎంతో హానికరమని వారికి చెప్పే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. మాలాంటి సంస్థలు జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్, జేడీ ఫౌండేషన్ అంతా కూడా కలిసి ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ ఇది సుమారుగా 400 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది ఇది నాశనం అవ్వాలని. కాబట్టి మీరు వాడి బయటపడేసిన ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందంటే వెళ్ళి భూమిలో పొరగా ఒకటి ఏర్పడి పైనుంచి వచ్చే నీళ్లు కూడా లోపలికి ఇంకకుండా కూడా ఇది ఒక పెద్ద లేయర్గా ఏర్పడి మన భూజలం ఏదైతే ఉంటుందో, గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రభావం చూపుతుంది. అందుకనే మీరు చూస్తే ఇప్పుడు పట్టణాల్లో సుమారుగా 300 నుంచి 1000 అడుగుల వరకు మనం బోర్ కోసం వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం నిరోధించాలి. ప్లాస్టిక్ అన్నది హానికరం, తర్వాత ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల అది క్యాన్సర్ కూడా దారితీస్తుంది అన్నది ఒక డాక్టర్లు మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో ఒక అవగాహన కల్పించి ఈ విధంగా ఈ సంచులు ఇవ్వడం ద్వారా, ఈ విధమైన సంచులు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారు. మీరు షాపుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ స్కూటర్లో కానీ మీ కార్లలో కానీ ఇటువంటి గుడ్డ సంచులు ఉంచుకోండి. అక్కడ మీరు వెళ్ళి షాప్ వాళ్ళు ప్లాస్టిక్లో ఇస్తున్నా కూడా అది వద్దని చెప్పి ఇటువంటి సంచుల్లో క్లాత్ బ్యాగ్స్లో కనుక మీరు తీసుకొని వెళ్ళగలిగితే ఏమవుతుందండి, మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఒక అలవాటుగా ఇది మారిపోతుంది. కాబట్టి విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా విశాఖ #1 ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా చేద్దామన్నది మన జీవీఎంసీ యొక్క సంకల్పం. ఆ జీవీఎంసీ కమిషనర్ గారు తర్వాత వారందరితో కలిసి మా ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చి గోపాలపట్నం మరియు ఎన్ఏడి ఈ ప్రాంతాలలో ప్లాస్టిక్ రహిత విశాఖగా చేసే భాగంలో మేము దాని భాగస్వాములు అవుతున్నాం. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం విశాఖలో ఉన్న వారందరూ కూడా దీన్ని అనుసరించవలసిందిగా నేను మరీ కోరుతూ ఇటువంటి సంచుల్ని మీ స్కూటర్లోనూ, బ్యాగుల్లోనూ, మీ
కార్లలోనూ ఉంచండి. పిల్లలకు కూడా స్కూల్కి పంపించేటప్పుడు ప్లాస్టిక్ నీళ్ళ బాటిల్లో కాకుండా స్టీల్ బాటిల్స్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే, తర్వాత వాళ్ళకి టిఫిన్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్లాస్టిక్ కాకుండా స్టీల్లో నీరు కనుక ఇవ్వగలిగితే, ఈ విధంగా క్రమక్రమంగా మనం ప్లాస్టిక్ అన్నదాన్ని మనం తొలగించవచ్చు. దీంట్లో విశాఖ ప్రజలందరూ కూడా సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అయిపోయింది కదా, ఇంకోసారి తెచ్చుకోకండి. అయిపోయింది రోజు అయిపోయింది. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ వారు ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీకు ఆ కవర్ తీసుకోండి సార్. ఓకే సార్. కొంచెం మార్కెట్లో కదా అయ్యా, ఇది బ్యాక్ కెమెరా. కాదా భయ్యా? కొద్దిగా అంతే. బాగుంది. రేపునా అలాగంట